మీకు తెలుసు ఈ నాయుడుపేట పోలీస్ పరిధిలో ఓజిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొన్న ఈ వీర్లగునపాడు రిజర్వ్ ఫారెస్ట్లో ఒక మహిళ దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే అందులో ఈ మృతురాలు వచ్చేసి ఒల్లూరు దొరసారమ్మ. ఆమె వచ్చేసి ఈ వీర్లగునపాడు గ్రామంకు చెందింది. ఆమెకు 2015లో ఈ బాలాయిపల్లి మండలానికి చెందిన ఒల్లూరు శివకుమార్ అతనితో పెళ్లి జరిగింది. ఈ పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు. ఒక 3 సంవత్సరములు అక్కడే వాళ్ళ ఊర్లోనే ఉండడం జరిగింది. తర్వాత భార్యాభర్తలకు సరిపోక 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా ఆమె తిరిగి వాళ్ళ పుట్టింటికి రావటం జరిగింది. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. వాళ్లకు సఖ్యతగా అయితే కుటుంబం ఉండేది కాదు. అతడు ఎందుకో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన బాగలేదని చెప్పేసి అనుమానం పెట్టుకొని ఒక 10 రోజుల కిందట ఇక్కడికి వాళ్ళ స్వగ్రామానికి రావటం జరిగింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె ఇంట్లోనే ఉంటూ పథకం ప్రకారం, అంటే ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అవకాశం కోసం కాచుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న 28వ తేదీ ఉదయం సుమారు 10 గంటలకు ఇంట్లో కట్టెలు కొడదామని చెప్పేసి ఈ వీర్లగునపాడు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ కత్తి తర్వాత వాళ్ళంతా తీసుకుని పోవటం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మేనత్త కూడా ఒక ఆమె వెళ్ళిపోవటం జరిగింది. ఆమెను కూడా తీసుకొని పోయారు. తర్వాత కట్టెలు కొట్టే విషయటప్పుడు వీడు కావాల్సికే ఈ అక్రమ సంబంధం నీకు ఉంది, నీ ప్రవర్తన సరిలేదని ఆమెతో గలాటా పెట్టుకొని ఆమెను మెడపై తలపై విశేషణాత్మకంగా కత్తితో మంచు కత్తితో నరికి చంపడం జరిగింది. తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ మృతురాలు ఉందో వాళ్ళ మేనత్త మంజులమ్మ అడ్డు వస్తే ఆమెను కూడా నరకడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఆమె కూడా తలపై గాయాలైంది. ఆమె కూడా అపాస్మారక స్థితిలో ఇప్పుడు నుంచే ఉంది. ఈ విధంగా ముద్దాయిని నిన్న సాయంత్రం మన అరెస్ట్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు, మన జగన్మోహన్ రావు గారు, రోడ్డు సిఐ గారు, తర్వాత ఇన్ఛార్జ్ ఎస్ఐ తిరుమలరావు గారు, తర్వాత సిబ్బంది మొత్తం వారిని 2 టీములుగా ఏర్పడ్డారు. వారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుండి ఆమెను నరకడానికి ఉపయోగించిన కత్తి, మరి అతడు ఆ రోజు నేరం చేసిన ఉపయోగించుకున్న టీషర్ట్ను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. కేసు సమూలంగా దర్యాప్తు చేసి ముద్దాయికి జీవిత ఖైదు శిక్ష పడేలాగున మేము అన్ని చర్యలు తీసుకొని కేసును పకడ్బందీగా బిల్డప్ చేస్తాం. ఎస్సీ నాగరాజు, పిసి మోహన్, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, సుధాకర్, వెంకటేశ్వర్లకు కూడా వాళ్ళకు కూడా ఎస్పీ గారికి రివార్డులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా జిఎస్టీలు వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటాం.